హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ మన సౌత్ ఇండియన్ స్పెషల్ బీరకాయ రొయ్యలు. కోర్స్ చాలామంది కుకింగ్ తెలిసే ఉంటుంది, బట్ కొత్తగా ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో మరి కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కేజీ రొయ్యలు ఒలిచిన తర్వాత ఇంతే అయ్యాయి. ఇది మనం ఇంటికి తీసుకొచ్చి ఒలిచినా ఓకే, లేదు మార్కెట్లో ఒలిచి తెచ్చుకుందాం అనుకోండి. చూపిస్తుందా, ఇలా కట్ చేశారనుకోండి ఇటు సైడు మీకు ఇలా వస్తుంది. వచ్చినప్పుడు లోపల ఇదిగో ఈ నరం ఇలా ఉంటుంది. సో ఇట్ బెటర్ టు రిమూవ్ దిస్. ఇది రిమూవ్ చేయలేదనుకోండి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనం బయట నుంచి ఒలిచి తెచ్చుకున్నా ఒకసారి ఇవన్నీ ఇలా తీసేసుకోవాలి, చూసుకొని తీసుకోవాలి. వాళ్ళు అంత తీయరు కదా మార్కెట్లో. ఇదిగో ఇలా కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ తీసుకుందాం. కొంచెం వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేయొద్దు, దీనికి ఓన్లీ జీలకర్రే. అండ్ ఆనియన్స్ వేసేసుకుందాం. అండ్ సమ్ కర్రీ లీవ్స్. ఆ నాన్ వెజ్కి ఎప్పుడు ఆనియన్స్ కొంచెం డార్క్గా ఫ్రై అయితేనే, రెడ్గా ఫ్రై అయితేనే బాగుంటుంది. సో కొద్దిగా రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు వదిలేద్దాం. కొద్దిగా ఉప్పు, ఇలా కాసేపు వేగనిద్దాం. ఇలా రెడ్గా ఫ్రై అయిపోయి కదా ఆనియన్స్. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. నాన్ వెజ్కి ఎప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువగానే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. 2.5 టీ స్పూన్స్ వేస్తున్నా. అంటే ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు కాసేపు ఫ్రై చేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగిపోయింది కదా బాగా. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుందాం. 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను 1 కేజీ ప్రాన్స్కి. ఇది ఇప్పుడు టొమాటోస్ వేసాం కదా, ఇది బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా మూత పెట్టి వదిలేద్దాం దగ్గర అయ్యేంత వరకు. ఇప్పుడు టమాటాలు ఇలా కొంచెం దగ్గరగా అయిపోయాయి కదా, డ్రై మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుందాము. పసుపు, నాన్ వెజ్ కదా, ఒక 3 టీ స్పూన్ వరకు వేసా కారం. ధనియాలు జీలకర్ర పొడి 2 టీ స్పూన్. కాసేపు వేపుదాము, ఒక్క 2 మినిట్స్ చాలు, ఎక్కువ అక్కర్లేదు. సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు బీరకాయలు 1/2 కిలో బీరకాయలు తీసుకుందాం. బీరకాయల నుంచి మనకు చాలా వాటర్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు అసలు. అండ్ రొయ్యలు 1 కేజీ పొలిచిన తర్వాత మనకు చాలా క్వాంటిటీ తగ్గిపోతుంది. సో అందుకని 1/2 కిలో బీరకాయలు 1 కేజీ ప్రాన్స్ ఒలిచిన తర్వాత మోస్ట్లీ ఇది 1/2 కిలో ఉంటుంది. సో రొయ్యలు బీరకాయ 2 వాటర్ వస్తాయి కాబట్టి కలిపేసి మూత పెట్టేసి కాసేపు వదిలేద్దాం అలా. మరి అస్సలు వాటర్ వేయొద్దు. ఇలా అయితేనే దగ్గరగా బాగా వస్తుంది కర్రీ. మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి వదిలేద్దాం కాసేపు. మరీ సిమ్లో పెట్టొద్దు, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. చూసారా, అస్సలు వాటర్ వేయలేదు కదా, వేయకపోయినా సరే ఎంత దగ్గరగా అయిందో. బీరకాయ కర్రీలో ఎప్పుడు వాటర్ వేయకుండానే ఇలా దగ్గరగా చేసుకుంటేనే ముద్దగా బాగా వస్తుంది కర్రీ. ఇంచుమించు అయిపోయినట్టే, ఇంకా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కర్రీ. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. అన్నీ సరిపోయి. ఇదేంటంటే ప్రాన్స్ కూడా తొందరగానే కుక్ అవుతాయి, బీరకాయ కూడా తొందరగానే కుక్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టేసి ఒక్క 2 మినిట్స్ ఇలా వదిలేద్దాం. జస్ట్ ఆఫ్టర్ 2 మినిట్స్ చూసారా, ఆయిల్ అంత బాగా పైన తేలుతుంది అండ్ ఎంత బాగా దగ్గరగా అయింది కదా కర్రీ. సో ఇంకా ఆఫ్ చేసేసి మూత పెట్టి వదిలేద్దాం. ప్రాన్స్ ఎక్కువ ఉడికినా గట్టిగా అయిపోతాయి. ఈ కర్రీ అంతా ఒక 15 మినిట్స్లో అయిపోయింది ఇప్పుడు మనకి, అంతే. సో ఇంకా ఆఫ్ చేసేసి మూత పెట్టి వదిలేద్దాం. సో మన సౌత్ ఇండియన్ రెసిపీ బీరకాయ పచ్చి రొయ్యలు రెడీ. అస్సలు వాటర్ లేకుండా చేసాను చూసారా, వాటర్ లేకుండా చేస్తే దగ్గరగా ముద్దగా చాలా బాగా వస్తుంది. సో కుకింగ్లో ఫ్రెషర్స్ ఎవరున్నా సరే వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు చూసి. సో మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి.
అండ్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ మోర్ అండ్ మోర్ వీడియోస్ లైక్ దిస్. So thanks for watching. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.